ఏంటక్క మటన్ బిర్యానీ అన్నా మరి మటన్ ఏమో అంత తక్కువ ఉంది ఎలా చేస్తావనే కదా మీ డౌట్. సో దీనికి ఒక స్టోరీ ఉంది చెప్తాను వినండి. అలైనా రావు కానీ అగ్రతాంబూలం కావాలన్నారంట ఎవరో, అలా ఉంది మా పతిగారి తంట. బేసిక్గా ఆమ్లెట్ అయినా వేయడం రాదు కానీ డైరెక్ట్ మటన్ బిర్యానీ అయితే చేస్తానంటున్నారు. సో ఎందుకులే రిస్క్ అని చెప్పి మా పతిగారిని పక్కకు పంపించి మనమైతే రంగంలోకి దిగాం. మటన్ బిర్యానీ చేయడం నాకు ఇదే ఫస్ట్ టైం, అందుకే మటన్ చాలా తక్కువ తెచ్చి అయితే చేస్తున్నాం. సో చూపించినట్టు ఫస్ట్ అయితే మటన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి అన్ని మసాలాలు వేసి. సో దాన్ని పక్కన పెట్టి సో మటన్కి అయితే ఇలా తాలింపు పెట్టుకోండి. ఈ తాలింపు మంచిగా వేగాకైతే ఆ మటన్ని వేసి దాన్ని బాగా ఉడకనివ్వాలి. సో మటన్ కదా ఉడకడానికి చాలా టైం పడుతుంది, అలా మూత పెట్టి అయితే మంచిగా ఉడికించండి. మటన్ అయ్యేలోగా అయితే రైస్ కోసం పక్కన ప్యాన్ ఎట్టి ప్యాన్ కింద ఫైర్ ఎట్టి ఫస్ట్ అయితే బ్రౌన్ ఆనియన్స్ వేపుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత అయితే వాటర్లో నేను చూపించినవన్నీ కూడా వేసేసి వాటర్ మంచిగా బాయిల్ అయ్యాక ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే అందులో వేసేసేయండి. సో రైస్ అయితే ఒక 80% కుక్ అయ్యాక నేను చూపించినట్టు మొత్తం లేయర్గా వేసేయండి. సో మధ్య మధ్యలో బ్రౌన్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా ఏముంటే అవి వేసేసేయండి. సో నేను కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇంకేముంది మూత పెట్టేసి అయితే ఒక 20 మినిట్స్ అయితే దమ్ పెట్టేయండి. తర్వాత అయితే రైతా తయారు చేసేయండి నేను చూపించినవన్నీ వేసేసి. ఇంకేముంది మన మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దానిపైన ఒక నిమ్మకాయ పిండుకొని తింటే అసలు సూపర్గా ఉంది. మా పతిగారు అయితే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే మటన్ బిర్యానీ అయితే అదిరిపోయింది. మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.